విరాట్ కోహ్లీ 18వ నెంబర్ జెర్సీతో 18 ఏళ్లుగా ఒకటే కలను కంటున్నాడు. వేరే జట్టుకు మారకుండా సీజన్ ప్రారంభమైన 2008 నుంచి ఇదే ఆర్సీబీకి ఆడుతూ ఒక్కసారి తమ జట్టును ఛాంపియన్గా నిలపాలని పోరాటం చేస్తూనే ఉన్నాడు. ఏళ్లకు ఏళ్లు గడుస్తున్నాయి, కానీ కోహ్లీకి ఆ కల మాత్రం తీరడం లేదు. ఐపీఎల్లో విరాట్ కోహ్లీ సాధించనిది అంటూ ఏదీ లేదు. 266 ఐపీఎల్ మ్యాచ్ల్లో 8618 పరుగులు చేశాడు విరాట్. ఈ స్థాయిలో పరుగుల ప్రవాహం కురిపించిన బ్యాటర్ మరొకడు చరిత్రలోనే లేడు. 8 సెంచరీలు, 63 హాఫ్ సెంచరీలు, 5 సీజన్లలో 600కు పైగా స్కోర్లు. ఒక్కటి కాదు, బ్యాటింగ్ పరంగా విరాట్ కోహ్లీ ఐపీఎల్కే అత్యుత్తమ ప్రమాణాలు ఎలా ఉండాలో నేర్పాడు. వరుసగా 3 సీజన్లుగా 600కు పైగా పరుగులను సాధిస్తూ ఆటగాడిగాను కెరీర్ను తన పీక్ ఫామ్ని చూపిస్తున్నాడు విరాట్ ప్రస్తుతం. ఇన్ని చేస్తున్నా, ఎంతోమంది ప్లేయర్లతో కాంబినేషన్లు మారుస్తున్నా, ఆక్షన్లు, సీజన్లు వచ్చి వెళ్ళిపోతున్నా ఆర్సీబీ కప్ కల మాత్రం తీరడం లేదు. 18 ఏళ్లుగా కోహ్లీ చూస్తున్న ఎదురుచూపులకు ఈరోజు ఫలితం లభించే అవకాశం అయితే ఉంది. పంజాబ్తో ఈరోజు జరిగే ఫైనల్ గెలుచుకుంటే చాలు ఆ యోధుడి జీవితంలో సుదీర్ఘకాల నిరీక్షణ తీరుతుంది. తనను నమ్మి 18 ఏళ్లుగా నిలబడుతున్న ఆర్సీబీకి ఈసాలా కప్ నమ్మదే అంటూ అంతకంతకు ప్రేమను చూపిస్తూనే ఉన్న అభిమానులకు విరాట్ కోహ్లీ ఓ ప్రత్యేకమైన బహుమతిని అందించినట్లవుతుంది. చూడాలి, ఇన్నేళ్లుగా పోరాటం చేస్తున్న ఈ ఒంటరి యోధుడి లక్ష్యం ఈరోజు నెరవేరుతుందేమో.